వినాయక చవితి రోజు ఎలాంటి వినాయకుడిని మనం తెచ్చుకోవాలి, ఏ దిశలో ప్రతిష్ఠించాలి, ఎలాంటి రంగు ఉన్న వినాయకుడిని తెచ్చుకోవాలి, ఎలాంటి తొండ ఉన్న వినాయకుడిని తెచ్చుకోవాలి, వాస్తుశాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాము. ఇంట్లో మనము వినాయకుడిని ప్రతిష్ఠించుకునేటప్పుడు విగ్రహం ముఖము ఇంటి లోపలికి ఉండేలా చూసుకోవాలి. అంటే తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం ఉండేలా మనం విగ్రహ ప్రతిష్ఠించుకోవాలి. లేదంటే మీ ఇంట్లో పూజా గదిలో దేవుడి పటాలు ఎటు ఉంటాయో అలా పెట్టుకోండి. తొండం అనేది మనకి కుడివైపు తొండం ఉండే విగ్రహం కన్నా ఎడమ వైపు తొండం తిరిగి ఉన్న విగ్రహం తెచ్చుకుంటే అది చాలా మంచిది. అది గృహస్థులకి మంచిది ఎక్కువగా. అందుకని ఎడమ వైపు తొండం ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోండి. తొండం అనేది విరిగిపోకుండా పగుళ్ళు లేకుండా నీట్గా తెచ్చుకోండి. అలాంటి తెచ్చుకుంటే మన ఆర్థిక సమస్యలు, మనకు వచ్చే ఆటంకాలన్నీ కూడా ఎక్కువగా ఉన్న మనకి అంటే ఏ పని జరగట్లేదు అనుకుంటుంటాం కదా, అప్పుడు ఇలాంటి విగ్రహాన్ని తెచ్చుకోవడం వల్ల మనకి అలాంటి సమస్యలన్నీ పోతాయన్నమాట. ఇక రంగు తెలుపు రంగు కానీ పసుపు రంగు కానీ సింధూరం రంగులో ఉండే విగ్రహాలు ఇంటికి తెచ్చుకోండి అని వాస్తుశాస్త్రం చెప్తుంది. నలుపు రంగు విగ్రహాలు తెచ్చుకోకండి. మట్టి విగ్రహాలు కూడా తెచ్చుకొని పూజించండి. ఎక్కువగా మట్టి విగ్రహాలు చేసుకోండి. ఇక నలుపు అంటే ఆ వినాయక విగ్రహం మీద డ్రెస్ కలర్ కానీ నలుపు చుక్కలు కానీ అలా ఉంటే అవి కూడా తెచ్చుకోకండి. ఇంకో డౌట్ వస్తుంది, ఎలుక ఉంటుంది కదండి నలుపు రంగులో అని. ఎలుక ఈ మధ్యకాలంలో విగ్రహాలకి వైట్ వేస్తున్నారు చాలామంది. మీరు అది తెచ్చుకోండి. విగ్రహం అనేది మనకి చూడంగానే అందంగా అనిపించాలి, బుజ్జిగా ఉండాలి. చూడంగానే మనము మన ఇంటికి తెచ్చుకొని పూజ చేయాలి అన్నట్టుగా ఉండాలన్నమాట. కళగా ఉండాలి మొహం అనేది. ఎక్కడ పగుళ్ళు లేకుండా డ్యామేజ్ లేకుండా నీట్గా తెచ్చుకోండి.